వెల్కమ్ టు BV9 న్యూస్ బులెటిన్ ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. ఢిల్లీలో చంద్రబాబు మీడియా సమావేశం. కేజ్రీవాల్ ప్రజలను కలుషితం చేయాలని చూస్తున్నారన్న ఏపీ సీఎం చంద్రబాబు. పాలనా వైఫల్యంతో ఢిల్లీ ఉక్కిరిబిక్కిరవుతోందని వెల్లడి. ఢిల్లీ అభివృద్ధి బీజేపీతోనే సాధ్యమని స్పష్టీకరణ. కుంభమేళా తొక్కిసలాటపై పిల్ విచారణకు నిరాకరించిన సుప్రీంకోర్టు. గత నెల 13 నుంచి యూపీలోని ప్రయాగ్రాజ్ లో మహాకుంభమేళా, గత నెల 29న మౌని అమావాస్య సందర్భంగా తొక్కిసలాట ఘటన. తొక్కిసలాటలో 30 మంది మృతి. దుర్ఘటనపై యోగి ప్రభుత్వం బాధ్యత వహించాలంటూ సుప్రీంకోర్టులో పిల్. మామలను కాపాడుకోవడానికే సాంస్కృతిక కార్యక్రమం మందకృష్ణ మాదిగ. 30 ఏళ్ల ఎంఆర్పీఎస్ ఉద్యమంలో ఎప్పుడూ శాంతి భద్రతలకు విఘాతం కలిగించలేదని వ్యాఖ్య. చెప్పుల తయారీ, డప్పు వాయిద్యం తమకు వారసత్వంగా వచ్చాయన్న మందకృష్ణ. హిందూపురం మున్సిపల్ చైర్మన్ పదవిని కైవసం చేసుకున్న టీడీపీ. హిందూపురం మున్సిపల్ చైర్మన్ గా రమేష్ కుమార్. ఓటింగ్ లో టీడీపీకి 23 ఓట్లు, వైసీపీకి 14 ఓట్లు. రమేష్ ను చైర్మన్ సీట్ లో కూర్చోబెట్టిన ఎమ్మెల్యే బాలకృష్ణ. మంచు విష్ణు భారీ బడ్జెట్ చిత్రం కన్నప్ప. రుద్రభద్రను పోషిస్తున్న ప్రభాస్. కన్నప్ప సినిమాలో ప్రభాస్ ఫస్ట్ లుక్. ఏప్రిల్ 25న విడుదల కానున్న కన్నప్ప. ఇక వార్త వివరాల్లోకి వెళ్తే ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు గత రాత్రి ఢిల్లీలో ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న సంగతి తెలిసిందే. ఆయన మిత్రపక్షం బీజేపీ అభ్యర్థుల తరపున ప్రచారం చేశారు. తెలుగువారు అధికంగా ఉండే ప్రాంతాల్లో ఎన్నికల సభలో పాల్గొన్నారు. ఇవాళ కూడా ఢిల్లీలోనే ఉన్న చంద్రబాబు మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ఢిల్లీ అభివృద్ధి బీజేపీతోనే సాధ్యమని అన్నారు. ఢిల్లీ మన రాజధాని అని, మనందరి ఆత్మగౌరవం అని ఉద్ఘాటించారు. మన దేశానికి వచ్చే విదేశీయులు ముందుగా వచ్చేది ఢిల్లీకే. గత 10 ఏళ్లుగా పాలనా వైఫల్యంతో ఢిల్లీ ఉక్కిరిబిక్కిరవుతోందన్నారు. ప్రపంచంలోనే అత్యధిక వెదర్ పొల్యూషన్, పొలిటికల్ పొల్యూషన్ ఢిల్లీలోనే ఉందన్నారు. చేసిన పనులు ఫలితాలు ఇవ్వకపోవడంతో కేజ్రీవాల్ ఏవేవో చెప్పి ప్రజల్ని పొల్యూట్ చేస్తున్నారని చూస్తున్నారన్నారు. ఢిల్లీ గల్లీలో మురికి నీరు, మంచినీరు కలిసిపోవడంతో ప్రజలు కలుషిత నీరు తాగుతున్నారని తెలిపారు. India is going to play very crucial role on global economy. Second issue, people are talking in Davos, that is green energy, green hydrogen, downstream industries, thereby global warming. How to reduce the global warming, that is the concern, these two subjects. These two subjects were very strong. When it comes to 2 minutes, I will tell, then I will go back Delhi also. If you come back to yesterday budget, people are thinking narrowly. Even if you see the budget, it is almost all reflecting 2047 Viksit Bharat. The principles, if you see here, 4 growth engines proposed by the Finance Minister: agriculture, MSME, investment and exports will be the game changer for Indian economy. India is going to become and also will become global hub for food security. MSME, yesterday what she mentioned, it is a game changer. As on today globally, Indians are doing extremely well. If you see here, first mover advantage in technology, demographic dividend. Because of demographic dividend, Indians are becoming entrepreneurs globally. This MSME policy will give a new hope, and also it is a game changer altogether. And also if you see investment, very crucial, not only government investment, how to bring private investment, what are all the new models we are going to emerge.
In economic reforms, if you can go through back, because of economic reforms, we are able to do PPP model, public-private investments. There is a total sea change in infrastructure, either roads or airports or ports or communication sector, especially bandwidth, connectivity, everything. Today, again this policy, investment policy, it is going to impact big way. New models are going to come. Not only PPP, viability gap funding, and so many creative things are going to happen. With this, again, huge investment is going to come. తెలంగాణలో కులగణన చేసి సక్సెస్ అయ్యామని కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ అన్నారు. దేశంలో ఎందుకు చేయడం లేదని ఆయన లోక్సభలో ప్రశ్నించారు. తెలంగాణలో 90% మంది వెనుకబడిన వాళ్లే ఉన్నారని చెప్పారు. దేశంలో సగానికి పైగా బీసీలే ఉన్నారని తెలిపారు. కులగణనతోనే అన్ని వర్గాలు అభివృద్ధి చెందుతున్నాయన్నారు. Almost 90% of Telangana is either Dalit, Adivasi, backward or minority. Almost 90%. And I am convinced that that is the story across the country. I am absolutely convinced that the OBC population of this country is not one less than 50%, possibly 55%. 16% are Dalits, 9% are Adivasis, 15% are minorities. Last budget, there was a photograph. You remember the photograph? Of course. वो मक्खन बांटने वाली, हलवा बांटने वाली फोटो. मैं हैरान हो गया कि इस बार फोटो ही हटा दी. हलवा खिलाया मगर दिखाया नहीं किसको खिला रहे. प्लीज. So at the center of any new development paradigm for this country, which runs parallel with the production paradigm I spoke of, which works together with the production paradigm I spoke of, is the participation of lower castes, OBCs, Dalits, Adivasis in the wealth of this country. If we look at the largest corporates in this country, they're all owned. None of them are owned by OBCs. None of them are owned by Dalits. None of them are owned by tribals. If we look at the biggest media companies that support the Prime Minister, every day we see the Prime Minister's pleasant face, smiling face on these media. None of them are owned by OBCs. None of them are owned by Dalits. None of them are owned by Adivasis. This is the fact. So central to any new development paradigm is the architecture of a new paradigm. And that architecture of the new paradigm can only be built once the caste census is placed on this table. Because once the caste census is placed on the table, we will know exactly how much of this country's wealth, how much of this country's power, how many of this country's institutions are owned by 90% of this country. There are OBC MPs in the BJP. There are OBC MPs in the BJP. There are Dalit MPs in the BJP. There are Adivasi MPs in the BJP. Remember, you are OBCs, you have 50% of the population, and you have absolutely no power. I know that you're sitting there and you cannot even open your mouth. That is the truth of the country. What we have found is shocking. Almost 90% of Telangana is either Dalit, Adivasi, backward or minority. గత నెల 13 నుంచి యూపీలోని ప్రయాగ్రాజ్ లో మహాకుంభమేళా జరుగుతున్న విషయం తెలిసిందే. 45 రోజుల పాటు జరిగే ఈ కుంభమేళా ఈ నెల 26 వరకు కొనసాగుతోంది.
అయితే గత నెల 29న తొక్కిసలాట ఘటన చోటు చేసుకున్న విషయం తెలిసిందే. మౌని అమావాస్య సందర్భంగా లక్షలాది మంది భక్తులు ఒక్కసారిగా తరలి రావడంతో సంగం ఘాట్ వద్ద చోటు చేసుకున్న తొక్కిసలాటలో 30 మంది ప్రాణాలు కోల్పోయారు. దీంతో ఈ దుర్ఘటనకు యోగి ఆదిత్యనాథ్ ప్రభుత్వం బాధ్యత వహించాలంటూ సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలైంది. విశాల్ తివారీ అనే న్యాయవాది ఈ వ్యాజ్యాన్ని వేశారు. కాగా దేశ అత్యున్నత న్యాయస్థానం ఈ పిల్లును స్వీకరించడానికి నిరాకరించింది. ఇది ఒక దురదృష్టకర సంఘటనగా సుప్రీంకోర్టు పేర్కొంది. అలాగే పిల్లు వేసిన న్యాయవాదికి కూడా సూచనలు చేసింది. सुप्रीम कोर्ट में 4 सालों में ये पहला పులిచెర్ల మండలం మంగళంపేటలో మాజీ మంత్రి పుంగళూరు ఎమ్మెల్యే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి 75 ఎకరాల అటవీ భూమి ఆక్రమించి అందులో విలాసవంతమైన భవనం నిర్మించుకున్నారని జనసేన రాష్ట్ర ప్రధాన కార్యదర్శి నాగబాబు ధ్వజమెత్తారు. ఎర్రచందనం అక్రమ రవాణాకు మార్కెటింగ్ శాఖ నిధులతో రోడ్లు నిర్మించుకున్నారని ఆరోపించారు. వైఎస్ఆర్సీపీ 5 ఏళ్ల పాలనలో అన్ని శాఖల్లో 2 లక్షల కోట్ల అక్రమాస్తులు కూడబెట్టుకున్నారని, ఇది రాష్ట్ర బడ్జెట్ ని మించిపోయిందని ఎద్దేవా చేశారు. అయినా సరే కూటమి ప్రభుత్వం ఏమీ చేయట్లేదు అని చెప్పే వాళ్ళకి కళ్ళు మూసుకొని బలవంతంగా నిద్ర నటించేవాడిని మనం ఏం చేయలేం. వైసీపీ ప్రభుత్వం అలాంటిదే. సో ఇందాక నుంచి నేను చేస్తున్నా స్టేజ్ మదనపల్లి వైసీపీలో 11 మంది ఎమ్మెల్యేలు ఇంక్లూడింగ్ మీ నాయకుడు జగన్ రెడ్డి కూడా గెలిచి ఎందుకు మీరు శాసనసభకు రాలేకపోతున్నారు? ఎందుకు మీ వాయిస్ వినిపించలేకపోతున్నారు? భయం. అంటే మీరు అధికారంలో 150 సీట్లు వచ్చినప్పుడు నోటుకు వచ్చినట్టు బిహేవ్ చేశారు. ప్రజల జీవితాలతో ఆడుకున్నారు. ఇక్కడ ఎవరిని ఇక్కడ అతని బాధితులు ఇక్కడ ఇంకా ఉన్నారు. టైం లేక వాళ్ళతో మాట్లాడే అవకాశం మాకు లేదు, మాట్లాడించే అవకాశం రాలా. మీకు సిగ్గు, అభిమానం, ధైర్యం ఉంటే వచ్చి మీ గొంతు శాసనసభలో వినిపించండి. యూట్యూబర్లతోటి యూట్యూబ్లోను తర్వాత న్యూస్ ఛానల్స్లో మాట్లాడటం కాదు. ఇంక్లూడింగ్ జగన్ రెడ్డికి చెప్తున్నాం, వచ్చి నీ వాయిస్ శాసనసభలో వినిపించు. ఏమన్నా అంటే మాకు మైక్ ఇవ్వట్లేదు, మాకు మైక్ ఇవ్వలేదండి. అరే మీరు వచ్చి మాట్లాడండి, ఆ మైక్ ఇస్తారు, అప్పుడుగా తెలుస్తుంది. అది రావడానికి, అది వచ్చి అసలు శాసనసభ చుట్టుపక్కల రావడానికి మీకు ధైర్యం సరిపోట్లా. మొత్తం అధపాతాలను పడిపోయారు కదా, అందుకని భయం. రండి, మీరు అధపాతాలో ఉన్నారు కదా, అక్కడి నుంచి మాట్లాడండి, కనీసం వినపడద్దు మాకు. ఇంకోటి, ఒకే ఒక వైసీపీ నాయకులు ఇంక్లూడింగ్ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఎవరెవరి ఆస్తులైతే అడ్డగోలుగా కబ్జా చేశారో ఇవన్నీ కూడా బయటకు తీస్తాం. చాలామంది మన కార్యకర్తలు, కూటమి కార్యకర్తలందరికీ ఒక అసంతృప్తి ఉంది, వీళ్ళ మీద ఎవరి మీద చర్య తీసుకోలేదని. అందరి మీద చక్కగా చర్య తీసుకుంటాం. వచ్చి 8 నెలలు అయింది. ముందు ఈ 8 నెలలు 1 ఇయర్లో ప్రజల సంక్షేమం ముఖ్యం, వీళ్ళ మీద పగ తీర్చుకోవడం ముఖ్యం కాదు. అయితే వీళ్ళ యొక్క క్రైమ్ని ముందు చెప్పడం కంటే కూడా ప్రజల వెల్ఫేర్ కోసం ముందు వచ్చాం కాబట్టి ముందు ఆ జాగ్రత్తలు తీసుకుంటున్నాం. ఈవెన్చువల్గా జగన్ రెడ్డితో సహా, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డితో సహా అందరి మీద, మన కాకినాడ ద్వారంపూడితో సహా ప్రతి వాళ్ళ మీద చర్యలు తీసుకుంటాం. ఎవ్వడు లా నుంచి తప్పించుకోలేడు, చట్టం నుంచి ఎవ్వడు తప్పించుకోలేడు. ప్రతి వాడిని మెడబెట్టి లోపల తోస్తాం, అది గుర్తుపెట్టుకోండి. చివరగా ఒక చిన్న మాట, రైతు మీటర్ల పేరుతో 1500 కోట్లు విడుదల చేశారు. ఒక్క మీటర్ బిగించలేదు. ఆ 1500 కోట్లు ఏమయ్యాయి? మిస్టర్ పెద్దిరెడ్డి, యూ హ్యావ్ టు ఆన్సర్. మీ పార్టీలో మీతో పాటు మైనింగ్ వ్యాపారం చేసిన బాలినేని శ్రీనివాసరెడ్డి షేర్లు లాక్కున్నది నిజమా కాదా? ఆన్సర్. గతంలో మీరు లిక్కర్ వ్యాపారంలో రాజ్ కసిరెడ్డితో కలిసి 50-50 షేర్ బిజినెస్ చేసింది నిజమా కాదా? మీ కుమారుడు మిథున్ రెడ్డి కుటుంబ సభ్యుల మీద అడ్డగోలు బ్రాండ్లతో మద్యం మాఫియా నడిపింది మీరు, నిజమా కాదా? ఎన్నికల సమయంలో ప్రజలను భయభ్రాంతులు గురి చేసి అక్రమంగా గెలిచిన మీరు ఈరోజు నియోజకవర్గం అడుగు పెట్టాలంటే భయపడిపోయే స్థితిలో ఉన్నారు, నిజమా కాదా? ధైర్యంగా వచ్చి శాసనసభలో మాట్లాడండి. మేము మాట్లాడే మాటలు. ఆయన ఈ మధ్యన మొన్న ఒక మీటింగ్లో అన్నాడు, నెక్స్ట్ మళ్ళీ మేము వచ్చేసేసి జగన్ రెడ్డిని సీఎం చేసుకుంటాం, మా మీద ఎవరెవరైతే
మా మీద దౌర్జన్యం చేశారు, వీళ్ళ మీద దౌర్జన్యం చేశామంట. వీళ్ళు చేసిన ఏదో పనులు. సిద్దిపేట జిల్లా వర్గంలోని సరస్వతీదేవి ఆలయంలో మంత్రి పొన్నం ప్రభాకర్ ప్రత్యేక పూజలు నిర్వహించారు. వసంతి పంచమి సందర్భంగా అమ్మవారికి ప్రత్యేక అభిషేకాలు, అర్చనలు నిర్వహించి ఆశీర్వాదం పొందారు. ఆలయ పరిసరాల్లో భక్తులతో మమేకమైన మంత్రి వర్గల్ సరస్వతి ఆలయ అభివృద్ధిపై ప్రభుత్వం పూర్తి మద్దతు ఇస్తుందని హామీ ఇచ్చారు. వసంత పంచమి పర్వదినాన శ్రీ వర్గల్ సరస్వతి అమ్మవారి ఆలయంలో కూడా దర్శనం చేసుకొని అమ్మవారిని ప్రార్థించడం జరిగింది. తెలంగాణలో ప్రతి ఒక్క బిడ్డ ఉన్నత విద్యావంతుడై తెలంగాణ అభివృద్ధిలోతో పాటుగా దేశంలో కూడా మన తెలంగాణ బిడ్డ అన్ని రంగాల్లో ముందుండే విధంగా సరస్వతి కటాక్షం ఆశీర్వచనం ఏమని అమ్మవారిని ప్రార్థించినారు. ప్రభుత్వం పక్షాన కూడా విద్యా వ్యవస్థను మెరుగుపరచడానికి, ప్రతి ఒక్కరికి విద్య అందడానికి అన్ని రకాల ఏర్పాట్లను చేస్తూ ఉన్నాం. ప్రతి తల్లిదండ్రి కూడా ఈరోజు విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. అమ్మవారి సమక్షంలో దండం పెట్టి అందరికీ విజ్ఞప్తి చేస్తాను. ఒక విద్యార్థి నాయకుడిగా, తెలంగాణ ప్రభుత్వంలో మంత్రిగా, మీరు ఒక పూట శ్రమపడ్డ తల్లిదండ్రులుగా పిల్లలను చదివిపించడానికి ప్రత్యేకమైనటువంటి శ్రద్ధ తీసుకోండి. అక్షరాభ్యాసం నాటున్నటువంటి శ్రద్ధ తదుపరి విద్యా బోధన సందర్భంగా కొద్దిగా కష్టమైనప్పటికీ కూడా పిల్లల భవిష్యత్తు విద్యతోటే ఉంది. ఏ ఆస్తి ఉన్నా ఎప్పుడైనా పోతుంది, కానీ విద్యకు సంబంధించిన ఆస్తి ఎప్పుడు పోదు. కాబట్టి ఈ సరస్వతి అమ్మవారి కటాక్షం ఉంటుంది. మన దగ్గరనే తెలంగాణ లాంటి బాసరా, ఇటు వర్గాలు 2 సరస్వతి అమ్మవార్లు మన ప్రాంతంలో ఉన్నాయి. ప్రభుత్వం తరఫున కూడా ఈ దేవాలయాల అభివృద్ధి కానీ లేదా దేవాలయాలకు సంబంధించినటువంటి విద్యాలయాల అభివృద్ధికి సంబంధించి అన్ని రకాల చర్యలు తీసుకుంటా ఉన్నాం. ఆదర్శ ఇందిరమ్మ ఆదర్శ పాఠశాలల కింద కావచ్చు, లేకపోతే నూతన నియామకాలు కావచ్చు, వారికి సంబంధించిన మౌలిక సదుపాయాలు అన్ని రకాలుగా చేస్తా ఉన్నాం. ప్రజలు దీన్ని అర్థం చేసుకుని వినియోగించుకొని ప్రతి ఒక్కరు కూడా తెలంగాణలో చదువుకోలేదు, చదువు రాదు, చదవలేక ఆర్థికంగా ఇబ్బంది పడుతున్న వాళ్ళందరి కొరకు కూడా గురుకులాలు పెట్టి ఎక్కడైనా ఎవరైనా చదువుపించలేక ఇబ్బంది పడకండి. బాల్య కార్మికులుగా చైల్డ్ లేబర్గా పంపే ప్రయత్నం చేయకండి. అందరినీ ఘనంగా ఆ అమ్మవారి ఆశీర్వచనం ఉంటుంది. వారందరూ కూడా గట్టిగా కష్టపడి చదివి అందరూ ప్రయోజకులు కావాలని అమ్మవారు ప్రార్థిస్తాం. కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఏపీలో టీడీపీ జోరు మరింత పెరిగింది. తాజాగా హిందూపూర్ మున్సిపల్ చైర్మన్ పదవిని తెలుగుదేశం కైవసం చేసుకుంది. మున్సిపల్ చైర్మన్ గా రమేష్ కుమార్ ఎన్నికయ్యారు. ఈ సందర్భంగా రమేష్ ను హిందూపూర్ ఎమ్మెల్యే బాలకృష్ణ అభినందించారు. రమేష్ ను చైర్మన్ సీట్లో బాలయ్య కూర్చోబెట్టారు. ఈ రోజు నిర్వహించిన ఓటింగ్ లో టీడీపీకి అనుకూలంగా 23 ఓట్లు, వైసీపీ అభ్యర్థి వెంకటలక్ష్మికి 14 ఓట్లు పడ్డాయి. ఓటింగ్ లో ఎమ్మెల్యే బాలకృష్ణ, ఎంపీ పార్థసారథి కూడా పాల్గొన్నారు. ఇంకా నాలో కసిని పెంచింది అంతే అంటున్నాను. అందుకే అన్నాను నాకు 2 ఇన్నింగ్స్ ఇక్కడ మొదలైందని. సో థ్యాంక్స్. నేను నటించిన రకరకాల పాత్రలు అది మరి ప్రజలే దానికి ఆమోదం వేశారు. ప్రతి పాత్ర ఒక రాకే నాకు ఛాలెంజ్గా ఉండేది. నాకు ఎవరు ఛాలెంజ్ కాదు, ఆ పాత్రే నాకు. ప్రతి పాత్ర ఛాలెంజ్ నాకు. ఆ ఛాలెంజ్లో నాకు నేనే అంతకంటాను. ఏంటి వీటికి అంతా తెలుసా అనుకుంటారు కొంతమంది నన్ను చూసి. నాకంటే తెలుసుకునేంత గొప్ప విద్య ఇంక వేరేది లేదని నేను అంటాను. అంటే నా గురించి నేనే తెలుసుకుంటున్నాను. సో ఎప్పుడు మనిషి ఒక దాంతో ఒక స్థాయితో తృప్తి పడటం కాదు, ఆ పైన ఇంకా ఇస్తున్నారు అవకాశం. దాన్ని ఇంకా ఎలా మనల్ని మనం పదును పెట్టుకోవాలి అన్న ఒక తపన ఉండాలి. ఆ తపనే నన్ను నడిపిస్తుంది. అదే పుణ్య దంపతుల అమ్మగారు, నాన్నగారు ఆశీస్సులు, ఆ కళమ్మ తల్లి ఆశీస్సులు, ప్రేక్షక దేవుళ్ళ ప్రోత్సాహం. తప్పకుండా అండి, వస్తుంది కూడా. అదే అందరి కోరికమ్మా, అందరి కోరిక. అప్పటిదాకా అది వచ్చేదాకా కూడా నాకు ఈ పద్మభూషణలు ఇవన్నీ నేను అంటాను కదా, ఇప్పుడు పదవులకు నేను అలంకారం కానీ పదవులు నాకు అలంకారం కాదని. రామారావుకి భారతరత్న వచ్చే వరకు అది రావాలని వస్తుంది తప్పకుండా. అది అలాగే ఉంటుంది. ఆకలి తమ మూలాలను కాపాడుకోవడానికి త్వరలో సాంస్కృతిక కార్యక్రమం చేపడతామని ఎంఆర్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు మందకృష్ణ మాదిగ తెలిపారు. హైదరాబాద్ లో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ
ఎంఆర్పీఎస్ ఉద్యమం 1994లో ప్రారంభించామని 1996లో మొదటి బహిరంగ సభను నిర్వహించామన్నారు. 30 ఏళ్లలో ఎన్నో ఆందోళనలు సభలు నిర్వహించినప్పటికీ ఎప్పుడూ శాంతి భద్రతకు విఘాతం కలిగించలేదని స్పష్టం చేశారు. ఉద్యమం 1994లో ప్రారంభమైనప్పటికీ మొదటి 2 ఏళ్లు ఉద్యమ విస్తరణ కోసం పనిచేశామని అన్నారు. వర్గీకరణ కోసం హైదరాబాద్లో ఎన్నో ఆందోళనలు నిర్వహించామని, లక్షల మందిని సమీకరించామని, ఎప్పుడూ సమస్య రాలేదని ఆయన తెలిపారు. ఇంద్రకీలాద్రిపై దుర్గా మల్లేశ్వర స్వామి దేవస్థానం ఆధ్వర్యంలో వసంత పంచమి వేడుకలను వైభవంగా నిర్వహించారు. సరస్వతీదేవిగా దుర్గమ్మ భక్తులకు దర్శనమిచ్చారు. ఈ సందర్భంగా ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం అమ్మవారికి దర్శనానికి వచ్చే భక్తులకు ఒక పెన్, అమ్మవారి రక్షక కంకణం, చిత్రపటంతో పాటు ఉచిత లడ్డూ ప్రసాదాన్ని అందజేశారు. దుర్గా మల్లేశ్వర స్వామివారి దేవస్థానంలో ప్రతి సంవత్సరం మాదిరిగా అమ్మవారికి ప్రత్యేకంగా సరస్వతి అలంకరణ చేసి సరస్వతి యాగం, అదేవిధంగా ప్రత్యేకంగా ఇక్కడ ఈ మండపంలో అమ్మవారి పూజ చేసి పిల్లలందరికీ, అంటే విద్యార్థులందరికీ కూడా అమ్మవారి కంకణం, ప్రత్యేకంగా పూజించిన ఆ కలం, అదేవిధంగా అమ్మవారి ప్రసాదం ఈరోజు అందజేస్తున్నాం. దాదాపు 30,000 మంది వరకు విద్యార్థులు వస్తారని అంచనా వేసి అందుకు అనుగుణంగా అందరికీ కూడా ఈ కంకణం, కలం, అదేవిధంగా అమ్మవారి ప్రసాదం అందజేయడానికి ఏర్పాట్లు చేయడం జరిగింది. అందరికీ కూడా ప్రత్యేకంగా ఉచిత దర్శనం ఏర్పాటు చేస్తాం. అదేవిధంగా చాలామంది విద్యార్థులు సరస్వతి యాగంలో కూడా పాల్గొనడం జరిగింది. సరస్వతీ నమస్తుభ్యం వరదే కామరూపిణి విద్యారంభం కరిష్యామి సిద్ధిర్బుద్ధిర్మే తథా. ఈ రోజున అమ్మవారు శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామి వారి దేవస్థానంలో ఈ రోజున సరస్వతీదేవిగా మనకి అలంకారంలో దర్శనం ఇవ్వడం జరుగుతోంది. మంగళగిరి నియోజకవర్గం ఎర్రబాలెంలో శ్రీ ముత్యాలమ్మ తల్లి శ్రీ పోతురాజు స్వామి వార్ల విగ్రహ ప్రతిష్ఠ మహోత్సవం ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమంలో మంత్రి నారా లోకేష్ పాల్గొన్నారు. వేద పండితులు ప్రత్యేక పూజలు నిర్వహించి అమ్మవారి పోతురాజు విగ్రహాలను ప్రతిష్ఠించారు. తొలుత కూటమి నేతలు, ఆలయ అర్చకులు మంత్రికి స్వాగతం పలికారు. అనంతరం మంత్రి నారా లోకేష్ శ్రీ ముత్యాలమ్మ తల్లి శ్రీ పోతురాజు స్వామి వార్లను దర్శించుకున్నారు. తాడిపత్రిలో వైసీపీ రౌడీ రాజకీయాలు ఇక చెల్లవని స్పష్టంగా హెచ్చరించారు మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి. గత వైసీపీ ప్రభుత్వంలో తాడిపత్రిలో అనేక దౌర్జన్యాలు జరిగాయని, ప్రస్తుతం జేసీ ప్రభాకర్ రెడ్డి చేస్తున్న అభివృద్ధిని చూసి వైసీపీ నేతలు ఓర్వలేకపోతున్నారని ఆయన ఆరోపించారు. అభివృద్ధి మార్గంలో అడుగుపెట్టిన తాడిపత్రిలో రౌడీజం సహించబోమని మంత్రి హెచ్చరించారు. ఈరోజు గత ప్రభుత్వం చేసిన పాపాల వలన, ఈరోజు మళ్ళీ వాళ్ళు బయటకు వచ్చిన అరాచకాల వలన ఎన్నో అరాచకాలు సృష్టించారు. ఇదే తాడిపత్రి నగరంలో చేయని దౌర్జన్యాలు లేవు. అన్న పెద్దలు ప్రభాకర్ రెడ్డి నేనైతే ఎంత ఘోరంగా చేశారో ఈరోజు వాళ్ళు మాట్లాడాలి, మళ్ళీ మాట్లాడతామన్నారు, నీతులు చెప్తున్నారు. సిగ్గు శరం లేకుండా మాట్లాడే ఆ వ్యక్తులు ఎవరైతే ఉన్నారో ఒక్కసారి తల దించుకోవాల్సిన పరిస్థితి ఉంది. ఈరోజు వచ్చిన తర్వాత, కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ప్రజలందరూ కూడా శాంతియుతంగా ఉన్నారు. వ్యాపారస్తులు ఎక్కడైనా ఎవడైనా వచ్చి వ్యాపారం చేసుకోవచ్చు, ఎవడైనా మీరు ఇక్కడికి వచ్చి ప్రశాంతంగా బతకవచ్చు. గతంలో ఈరోజు వచ్చింది తాడిపత్రికి ఇంత నీట్గా పెట్టి ఈ యొక్క మున్సిపాలిటీ ఒక్కటే గెలిచినామంటే ఆ రోజు వాళ్ళు పడిన శ్రమ కానీ, ఇక్కడ తీసుకొచ్చిన మార్పులు కానీ, అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ కానీ,
నేను కూడా ఇప్పుడు అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ అన్నం తీసుకుంటున్నాను. అన్న చేసేదాన్ని మళ్ళీ బనగానపల్లిలో మొదలు పెడతా ఉన్నాం. కాబట్టి శాంతి భద్రతల విషయంలో అన్న కూడా అందరూ కూడా సహకరిస్తూ ఉన్నారు. ప్రజలు వాళ్ళే ఇంకా రెచ్చగొట్టే ధోరణిలో మాట్లాడుతూ ఉన్నారు. ఇప్పటికీ రెచ్చగొట్టే ధోరణిలో ఉన్నప్పుడు ఎవరు కూడా మనసు ఎంతసేపైనా ఓపిక పడతాడు. ఈరోజు రెచ్చగొట్టే ధోరణిలో రావస్తూ మళ్ళీ ఈరోజు రోడ్ల మీదకి వచ్చి మళ్ళీ ఏదో రౌడీజం చేయాలని చూస్తున్నారు. ఈ కూటమి ప్రభుత్వం ఏ రౌడీజం చేస్తే కానీ కూడా పొడుచుకోదు. ఖచ్చితంగా త్వరలో ఏవైతే మా మేనిఫెస్టో దాంట్లో ఉండేటువంటి దీపం పథకం ఇవ్వడం జరిగింది. ఇప్పటికే త్వరలోనే ఆర్టీసీ యొక్క కూడా ఇవ్వవస్తున్నాము. ముఖ్యంగా ఏదైతే జలజీవన్ ద్వారా ఇస్తామనేటువంటి ప్రతి ఇంటికి కొలాయికి కూడా ఈరోజు కేంద్ర ప్రభుత్వం కూడా సహకరిస్తూ ఉంది. త్వరలోనే అవి కూడా ఎస్టిమేషన్లు జరుగుతున్నాయి. ప్రతి ఒక్కరికి ఇళ్ళు ఇవ్వాలనేటువంటి ఉద్దేశంతోనే అనేక సర్వేలు చేసి అర్హులైనటువంటి వారు ఎక్కడెక్కడ ఉన్నారో ప్రతి గ్రామంలో అర్హులైనటువంటి ప్రతి ఒక్కరికి కూడా. రాష్ట్రంలో లా అండ్ ఆర్డర్ దిగజారిందని వైసీపీ మాజీ మంత్రి రోజా అన్నారు. ఈ మేరకు ఎక్స్ లో ట్వీట్ చేశారు. జనసేన ఎమ్మెల్యే తిరుపతి కార్పొరేటర్లను కిడ్నాప్ చేస్తున్నారని ఆరోపించారు. నగర ప్రథమ పౌరురాలు మేయర్ డాక్టర్ శిరీష నగరపాలక ప్రత్యేక సమావేశాలకు వెళ్లలేని దుస్థితి వచ్చిందన్నారు. విషయంలో చూసాం, మొన్న మనుషులు చనిపోయిన విషయం మనం చూసాం. ఈ రోజు డిప్యూటీ మేయర్ ఎన్నికల్లో ఏ విధంగా మేయర్ మీద గాని అలాగే వచ్చిన కార్పొరేటర్ల మీద అలాగే దళిత ఎంపీ మీద దాడులు చేయటం మనం కళ్ళారా చూస్తున్నాం. ఒకవైపు వైఎస్ఆర్సీపీ నాయకులు మాకు అవసరం లేదంటూనే చంద్రబాబు నాయుడు లోకేష్, మరోవైపు తమ నాయకులతో ఏ విధంగా కార్పొరేట్ల మీద బస్సు మీద అలాగే మేయర్ మీద ఎంపీ గారి మీద దాడి చేశారు, రాళ్లతో కొట్టారు, బూతులు తిట్టారు, కొంతమందిని కిడ్నాప్ చేసి తీసుకెళ్లడం మనం కళ్ళారా చూస్తున్నాం. ఇవన్నీ కూడా పోలీసులు చూస్తుండగానే వాళ్ళ ప్రేక్షక పాత్ర వహించినప్పుడే జరగటం అనేది ఈ రాష్ట్రంలో లా అండ్ ఆర్డర్ ఎంత ఘోరంగా ఫెయిల్యూర్ అయిందో మనకు అర్థమవుతుంది. అండ్ పవన్ కళ్యాణ్ గారు మీ ఎమ్మెల్యే జనసేన ఎమ్మెల్యే తిరుపతిలో ఎంత దిగజారిపోయి ఈ రోజు కార్పొరేటర్ని కిడ్నాప్ చేస్తున్నారో ఒకసారి గమనించండి. నిజంగా మీరు చెప్పుకున్నట్టు చంద్రబాబు నాయుడు, లోకేష్, పవన్ కళ్యాణ్ మాకు 93% సీట్స్ వచ్చినాయి మన ఎమ్మెల్యే ఎంపీ ఎలక్షన్ లో అన్నారు. మీది ఈవీఎం గెలుపు అని అందరూ కూడా అనుకున్నారు. అదే నిజం అనేది ఇక్కడ మళ్లీ ప్రూవ్ అయింది. ఎందుకంటే నిజంగా ప్రజల ఓట్లతో మీరు 93% సీట్లు సంపాదించుంటే ఈ రోజు ఒక డిప్యూటీ మేయర్ పోస్ట్ కి ఇంత రాద్ధాంతం చేసి ఈ విధంగా రౌడీజం, గుండాయిజం చేసి కిడ్నాప్ చేయాల్సిన అవసరం ఉందా అని నేను అడుగుతున్నా. మీకు దమ్ము ధైర్యం ఉంటే, ప్రజలు మీ పక్షాన ఉన్నారు, మీ ప్రభుత్వం సక్రమంగా పనిచేస్తుంది, ఇచ్చిన హామీలు నెరవేరుస్తుంది అని మీరు నమ్ముంటే ఈ కార్పొరేటర్లతో రాజీనామా చేయించి మీ గుర్తు మీద గెలిపించుకొని మీరు ఎన్నికలు జరిపించుంటే ప్రతి ఒక్కరు మిమ్మల్ని శభాష్ ఉంటారు. కానీ ఇక్కడ జరిగే ఒక డిప్యూటీ మేయర్ ఎన్నికలకే ఈ విధంగా ఒక మహిళని చూడకుండా మేయర్ ని ఏ విధంగా హ్యూమిలేట్ చేస్తున్నారు, ఆమె మీద దాడి చేస్తున్నారు, అలాగే ఒక దళిత ఎంపీ గురుమూర్తి గారి మీద ఎలా బూతులతో తిట్టి దాడి చేస్తున్నారో టీవీలో అందరూ గమనిస్తున్నారు. సో మీరు ఫెయిల్యూర్ అయ్యారు. ఈ 7 నెలల కాలంలో ప్రజలు మిమ్మల్ని అసహించుకుంటున్నారన్న విషయం తెలిసి ఇలా దిగజారుడు రాజకీయాలు, రౌడీ రాజకీయాలు చేయాలనుకోవటం నిజం కాదని నేను అడుగుతున్నా. ఒకవైపు ఎలక్షన్ కమిషన్ మేము రిక్వెస్ట్ చేస్తున్నాం, ఇలాంటి కూటమి ప్రభుత్వం చేసే ఈ దారుణాలకి ఫుల్ స్టాప్ పెట్టండి. ఎవరైతే ఈ రోజు దాడి చేశారు, బూతులు తిట్టారు, కిడ్నాప్ చేశారో ఆ తెలుగుదేశం జనసేన నాయకులందరూ కూడా టీవీల్లో కనిపిస్తున్నారు. వాళ్ళందరినీ కూడా అరెస్ట్ చేసి వాళ్ళకి పనిష్మెంట్ ఇవ్వాలి. అలాగే ఎన్నికలు, డిప్యూటీ మేయర్ ఎన్నికల్ని ప్రజాస్వామ్యబద్ధంగా నిర్వహించాలని ఈసీని డిమాండ్ చేస్తున్నాం. అలాగే చంద్రబాబు నాయుడు, లోకేష్, పవన్ కళ్యాణ్ కి తెలియజేసుకుంటున్నాం, మీకు ప్రజల పక్షాన నిలబడి ప్రజలకి మంచి చేశాము అన్న నమ్మకం ఉంటే మీకోసం ఎవరైనా వస్తే వాళ్ళతో రాజీనామా చేయించి మీ పార్టీ గుర్తు మీద మీరు ఎన్నికలకి వెళ్ళండి. 3 పార్టీలు ఉన్నాయిగా, బీజేపీ, తెలుగుదేశం, జనసేన. మరి మీకు ప్రజలు ఓట్లేస్తారన్న నమ్మకం లేదా? లేదా ప్రజాబద్ధంగా గెలిచిన కార్పొరేటర్లతో మంచు విష్ణు కథానాయకుడిగా తెరకెక్కుతున్న చిత్రం కన్నప్ప భారీ బడ్జెట్ తో భారీ తారాగణంతో ఈ చిత్రం తెరకెక్కుతోంది. పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ ఈ చిత్రంలో కీలక పాత్రను పోషిస్తున్నాడు. రుద్ర పాత్రలో ప్రభాస్ నటించారు. ఈ చిత్రంలో ప్రభాస్ ఫస్ట్ లుక్ ను చిత్ర బృందం రివీల్ చేసింది. సినిమాను సొంత బ్యానర్ పై మంచు విష్ణు నిర్మిస్తున్నారు. ఏప్రిల్ 25న ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి చూద్దాం. ఢిల్లీలో చంద్రబాబు మీడియా సమావేశం. కేజ్రీవాల్ ప్రజలను కలుషితం చేయాలని చూస్తున్నారన్న ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు. పాలనా వైఫల్యంతో ఢిల్లీ ఉక్కిరిబిక్కిరవుతోందని వెల్లడి. ఢిల్లీ అభివృద్ధి బీజేపీతోనే సాధ్యమని స్పష్టీకరణ.
మహాకుంభమేళా తొక్కిసలాటపై పిల్ విచారణకు నిరాకరించిన సుప్రీం. గత నెల 13 నుంచి యూపీలోని ప్రయాగ్రాజ్ లో మహాకుంభమేళా, గత నెల 29న మౌని అమావాస్య సందర్భంగా తొక్కిసలాట ఘటన. తొక్కిసలాటలో 30 మంది మృతి. ఈ దుర్ఘటనపై యోగి ప్రభుత్వం బాధ్యత వహించాలంటూ సుప్రీంకోర్టులో పిల్. మా మూలాలు కాపాడుకోవడానికే సాంస్కృతిక కార్యక్రమం మందకృష్ణ మాదిగా 30 ఏళ్ల ఎంఆర్పీఎస్ ఉద్యమంలో ఎప్పుడూ శాంతి భద్రతకు విఘాతం కలిగించలేదని వ్యాఖ్య. చెప్పుల తయారీ, డప్పు వాయిద్యం తమకు వారసత్వంగా వచ్చాయన్న మందకృష్ణ. హిందూపురం మున్సిపల్ చైర్మన్ పదవిని కైవసం చేసుకున్న టీడీపీ. హిందూపూర్ మున్సిపల్ చైర్మన్ గా రమేష్ కుమార్. ఓటింగ్ లో టీడీపీకి 23 ఓట్లు, వైసీపీకి 14 ఓట్లు. రమేష్ ను చైర్మన్ సీట్లో కూర్చోబెట్టిన ఎమ్మెల్యే బాలకృష్ణ. మంచు విష్ణు భారీ బడ్జెట్ చిత్రం కన్నప్ప. రుద్ర పాత్రను పోషిస్తున్న ప్రభాస్. కన్నప్ప సినిమాలో ప్రభాస్ ఫస్ట్ లుక్. ఏప్రిల్ 25న విడుదల కానున్న కన్నప్ప. ఈ బులెటిన్ అప్డేట్స్ చూస్తూనే ఉండండి VV9 న్యూస్.